అమెరికా భయపెట్టాలని చూస్తోంది. భారతదేశాన్ని మీదకి సంబంధించిన షిప్పులు కాదు అవన్నీ కూడా. భారతీయులు ప్రపంచంలో ఉన్న అన్ని షిప్పుల్లో పనిచేస్తున్నారు. 100కి 70-80% షిప్పుల్లో భారతీయులే పనిచేస్తున్నారు. ఎందుకంటే తక్కువ లంచం ఇచ్చి ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నటువంటి. 6 నెలలంటే ఓ 10-12 లక్షలు వస్తాయి పనిచేస్తే. ఒక 5 లక్షలు లంచం ఇచ్చి మరీ చేరుతున్నారు ఈ షిప్పులలో. కళాశీల కింద, సహాయకుల కింద ఇట్లాంటి వాటిట్లో. ఇప్పుడు అమెరికా కావాలని హార్ముజ్ జలసంధి దగ్గర తమ ఆధిపత్యం ఉంది, ఇరాన్ది కాదు అని చెప్పేందుకోసమే భారత్కి ఆయిల్ ఇరాన్ నుండి, ఒమన్ నుంచి తీసుకొస్తున్న షిప్పుల మీద దాడి చేసింది. అవి భారత్వి కాదు, కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు భారతీయులే. వాళ్ళలో 3 ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా. ఈ నేపథ్యంలో అమెరికా భయపెట్టాలని చూస్తోంది. ఇరాన్ని భయపెట్టడంతో పాటుగా భారతదేశం మీద డామినేటింగ్ ధోరణి ప్రదర్శించాలని చూస్తుంది.